వరంగల్లో కాంగ్రెస్ వర్గ పోరు మరోసారి రాజుకుంది. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య వివాదం మరోసారి బయటపడింది. కడియం శ్రీహరిపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ నిర్వహించి ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని కడియం శ్రీహరి అధికారులను కోరారు. దీంతో తాను లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహంతో ఏఐసీసీ సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తాను లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహంతో ఏఐసీసీ సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. ఎస్ విద్య, కాంగ్రెస్ పార్టీలో మరొకసారి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం మాత్రం బహిర్గతమైన పరిస్థితి. వరంగల్లో విభేదాలు తారస్థాయికి చేరిన పరిస్థితి. అంటే గతంలో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరిగా ఉన్న గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వీళ్ళ మధ్య వార్ నడుస్తున్నది. వివాదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అనేక మార్లు ఫిర్యాదులు చేశారు పార్టీ అధిష్టానానికి. ఈ నేపథ్యంలో మరొకసారి కొండా వర్సెస్ కడియం శ్రీహరిగా మారింది వరంగల్లో రాజకీయాలు. ఒక్కసారిగా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారిన పరిస్థితి. కడియం శ్రీహరి తనకు సంబంధం లేకుండా ఎండోమెంట్ అధికారులతోటి, ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్న కొండా సురేఖకు కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎండోమెంట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ రివ్యూ విధించడం పైన సమీక్ష నిర్వహించి వరంగల్కి సంబంధించిన దేవాలయాల విషయంలో ఎండోమెంట్ అధికారులతోటి సమీక్ష నిర్వహించడం పట్ల కొండా సురేఖ మండిపడుతున్నారు. అంటే ఒక మంత్రిగా, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నాను, కనీసం ఒక ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో తను వెళ్ళి అక్కడ ఎండోమెంట్ అధికారులతోటి భేటీ, డైరెక్టర్లతోటి, ఎండోమెంట్ డైరెక్టర్ తో స్వయంగా సమీక్ష నిర్వహించడం పట్ల కొండా సురేఖ మాత్రం మండిపడుతున్న పరిస్థితి. దీనిపైన వరంగల్ దేవాలయాలకు సంబంధించి, అక్కడ అభివృద్ధికి సంబంధించి కడియం శ్రీహరి ఎండోమెంట్ అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. అయితే కడియం శ్రీహరి ఎక్కువ జిల్లాలో తన ఆధిపత్యం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కువగా అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారు, జిల్లాకు సంబంధించిన అన్ని విషయాల్లో అంటూ కొండా సురేఖ మాత్రం, తన వర్గం కొండా సురేఖ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇదే విషయం పైన ఈ వివాదం కాస్త ఏఐసీసీకి కూడా చేరుకున్నది. ఏఐసీసీకి కంప్లైంట్ చేశారు కొండా సురేఖ. నేరుగా ఏఐసీసీకి కంప్లైంట్ రాయడంతో సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ రోజు కంప్లైంట్ చేయనున్నారని తెలుస్తున్నది. ఇప్పటికైతే ఏఐసీసీకి మాత్రం ఫిర్యాదు చేశారని తెలుస్తున్నది. కడియం శ్రీహరి వ్యవహారంలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తదనంతరం అంతకుముందు కూడా కడియం శ్రీహరి, కొండా సురేఖ వరంగల్లో అనేక మార్లు వాళ్ళ మధ్య రాజకీయంగా విభేదించారు. గొడవలు, వివాదాలు అనేక మార్లు జరిగాయి. దానిపైన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి వచ్చినాక కూడా తన పైన ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి కడియం శ్రీహరి ఏదైతే రివ్యూ సమీక్ష నిర్వహించడం పట్ల ఎండోమెంట్ అధికారులతోటి వరంగల్కి సంబంధించిన దేవాలయాల విషయంలో తను రివ్యూ నిర్వహించడం పట్ల కొండా సురేఖ మాత్రం చాలా అసహనాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, మంత్రిగా ఉన్నాను, కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా జిల్లా మంత్రిగా ఉన్నాను, జిల్లా మంత్రిగా నాకు తెలియకుండా జిల్లాలో సంబంధించిన గుల్ల వ్యవహారాల్లో కూడా తను రివ్యూ నిర్వహించడం పట్ల కూడా అసంతృప్తితో తనకి అధిష్టానానికి మాత్రం ఫిర్యాదు చేశారు. మరోపక్క ఇదే అంశం పైన, ఈ ఫిర్యాదు అంశం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, క్రమశిక్షణ కమిటీకి గాని వాళ్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం పట్ల కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా అసంతృప్తితో ఉన్నారు అనేది తెలుస్తున్నది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో, పార్టీ నేతల మధ్య వివాదం ఉందో, దాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురాకుండా నేరుగా ఏఐసీసీ పెద్దలకు చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అని కూడా ఇక్కడ టీపీసీసీ కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఆ లేఖ ఏదైతే ఫిర్యాదు చేసిన లేఖని ఏఐసీసీకి లేఖ రాశారో ఆ లేఖని ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయొద్దు అంటూ కూడా తనకు సూచనలు చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో
కొండా మరి మరొకసారి అంటే ఎప్పుడు చూసినా గతంలో చూసుకోవచ్చు అనేక మార్లు మంత్రిగా ఉన్న కొండా సురేఖ విషయంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం మాత్రం రాష్ట్రంలో చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి కొండా వర్సెస్ కడియం శ్రీహరిగా మారిన పరిస్థితి. మరి ఇప్పుడు అధిష్టానం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తున్నది. అయితే దీనిపైన మరి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది విద్య.